వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 50 రోజుల్లోనే 1100 కోట్ల కుంభకోణం, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు. కోల్కతా ఐపీఎల్ గెలవడంతో షారూక్ ఎమోషనల్. పెన్నెల్లి అరాచకానికి బలైన మాణిక్యాలరావు, ప్రత్యక్ష సాక్ష్యం వర్ల రామయ్య మీడియా సమావేశం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం. ఇలా అధికారంలోకి వచ్చిందే లేదో అలా అవినీతికి తెరలేపిందని, 50 రోజుల్లోనే 1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సన్నబియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవడం వెనుక అధికార పార్టీ అవినీతి దాగుందని కేటీఆర్ చెప్పారు. ఒకే రోజులోని గైడ్ లైన్స్ జారీ చేసి అదే రోజు టెండర్లు ఆహ్వానించడం వెనుక మతలబ్ ఇదేనని ఆరోపించారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా వారిని పక్కన పెట్టి గ్లోబల్ టెండర్లను పిలిపించిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రీయ బండారు సంస్థ మనీ లాండరింగ్ కు పాల్పడడంతో తమ ప్రభుత్వం బ్లాక్ చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూల్స్ బ్రేక్ చేసి కేంద్రీయ బండారుతో పాటు 4 సంస్థలకు వంత పాడుతోందని విమర్శించారు. ఇక ఈ సంస్థలు రాష్ట్రంలోని 4000 మంది రైస్ మిల్లర్లను బెదిరింపులకు గురి చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. స్వతహాగా న్యాయవాది, కరీంనగర్ మేయర్గా కూడా చేస్తున్నారు. ఆయన ఒక 15 రోజుల కిందట మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కొనుగోలులో, అదేవిధంగా ఈ రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం కొనుగోలు చేస్తుందో, ఈ సన్న బియ్యం విషయంలో, అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ 15 రోజుల కిందటనే కరీంనగర్లో మొదటిసారి తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కూడా ఈ 15 రోజుల్లో రాలేదు. తదనంతరం ఒక వారం రోజుల కిందట మాజీ శాసనసభ్యులు, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో నిర్దిష్టంగా మళ్ళీ తిరిగి వారం రోజుల కిందట వారు కూడా మరొక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే బాధ్యులు, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు వరకు ఈ కుంభకోణం మీద కనీసం పెదవి విప్పడం లేదు. కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా అవన్నీ కూడా మీ ముందు బయట పెడతా ఉన్నాము. మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతా ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే, కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు, గల్లీ మే లూటో ఢిల్లీ మే బాంటో. అంటే ఇక్కడ దోచుకో, గల్లీలో దోచుకో, ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు, సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇటు రైతులేమో దాదాపు 2 నెలల పాటు క్రికెట్ ప్రియులను అమితంగా అలరించిన ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురవగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 2012-2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్కతా నిలిచింది. దీంతో ఆ జట్టు సహా
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యాలరావుతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ మాచర్లను తన సామ్రాజ్యంగా భావించి పిన్నెల్లి సాగించిన దౌర్జన్య కాండ, అతని దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. అతడు గాని అతడి తమ్ముడు వెంకటరామిరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కానీ ఏ విధంగా వ్యవహరించారో, స్థానిక పోలీస్ శాఖను ఏ విధంగా అసమర్థ శాఖగా మార్చివేశారో వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఎప్పుడైతే పిన్నెల్లి అన్నదమ్ములు పరారీలో ఉన్నారో, ఎప్పుడైతే పోలీస్ శాఖ జూలు విదిల్చి కొంచెం ధైర్యం తెచ్చుకుందో, చూసిన తర్వాత ప్రజలకు ధైర్యం వచ్చిందని, వారి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని వర్ల రామయ్య వివరించారు. మనకొక నానుడి ఉన్నది, కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు, గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు, దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రకంగా ఈ రోజున తన సొంత సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారో, ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకి భయపడి ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక ఏం పర్వాలేదు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ కోరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు. అందులో భాగమే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఆ బాధితుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటల్లోనే వినాలని అతన్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చాడు, మీరు అతని మాటల్లోనే వినాలని తెలియజేస్తూ, తమ్ముడు నీ పేరేంటి? నోముల మాణిక్యరావు సార్. నోముల మాణిక్యాలరావు. నీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు? 2 మగపిల్లలు సార్. భార్య 2 మగపిల్లలు ఉన్నారు. నా భార్య పేరు నోముల ఎల్లేశ్వరి, పిల్లల పేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు ఈ సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. నగరంలో సాయంత్రం వరకు ఎండ మండిపోగా సాయంత్రానికి వాతావరణంలో మార్పు వచ్చింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. ఉప్పాల్, దిల్సుఖ్ నగర్, వనశ్రీపురం, చెరువు నగర్, ఎల్బీ నగర్, నాచారం, హబ్సిగూడ, తుర్కియాంజల్, నల్లకుంట, కాచిగూడ, మల్కాజ్గిరి, హయత్ నగర్, పెద్దంబర్పేట ప్రాంతాల్లోని వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మౌలాలి ఆర్టీసీ కాలనీలోని ఉన్నటువంటి సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ చిన్న వర్షాలకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయని, నాలాలు పొంగి రోడ్లపై నీళ్లు చేరడంతో తాము ఇక్కడ నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు గాని మోరీలు గాని మరమ్మతులు చేయటం లేదని, చిన్న వర్షాలకి తాము రోడ్లపై నీరు చేరుతున్నట్లుగా తెలిపారు. తమ గోడును ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులకు తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజకీయ నాయకుల సంగతులకు వస్తే మాత్రం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్ళు తమ వద్దకు వస్తున్నట్లుగా, తర్వాత తమను పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. आ जाओ वीडियो स्टार्ट हो रहा है, सबको ले लेके आ जाओ।
(138) मौलाली डिवीजन से बात कर रहा हूँ मैं। आरटीसी कॉलोनी सेकंड बस स्टॉप में पूरा आधा काम मैनेपल्ली हनुमंतराव साहब बहुत अच्छा काम करे। बाद में जिसमें राजेशेखर रेड्डी साहब आए, काम कुछ भी नहीं हो रहा। उनको पूछे तो इनको बोल रहे हैं, इनको पूछे तो उनको बोल रहे हैं। और ज़्यादा पानी आके घरों में डूब जा रहे, पूरा बच्चे पूरे डूब जा रहे, गाड़ियाँ गिर जा रहे और बहुत तकलीफ हो जा रही। हाँ, म्यूनसिपल ऑफिस को गए, वहाँ पे गए तो बजट नहीं है, क्या करना वैसा सब हो रहे हैं। तो बजट नहीं है तो 2 साल से ऐसी पेंडिंग में है, काम आए। अब वो उसके तरफ से बच्चों से कॉन्ट्रैक्ट पूछे तो कॉन्ट्रैक्ट पैसे आने के, मेरे को भी पैसे नहीं आए। कॉन्ट्रैक्ट वाला बोल रहा मेरे को पैसे आना है, मेरे को पैसे दिए तो मैं काम करता हूँ बोल रहा। अब सबके बीच में क्या हो रहा, पब्लिक हम लोग परेशान, तकलीफ हो रही, परेशान हो रहे। पूरा भीग गए, बच्चे पानी में तीर रहे, कैसा रहना बोलो। हाँ, गवर्नमेंट वाले उनको वोट लेते, खामोश हो जाते। వర్షాలకి ఇళ్ళల్లో నీళ్ళు చిన్న వర్షాలకే మన గల్లీలన్నీ నీళ్ళు అయిపోతుంటాయి. ఇప్పుడు 4 నెలల పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండాలండి? మేము ఏం చేయాలి? పొలిటికల్ లీడర్స్ తిరిగి 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 మేము అలసిపోయినాం చాలా. చిన్న రోడ్లు, గల్లీల రోడ్లు అయితే అద్మానంగా ఉన్నాయి. అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు, కింద పడుతున్నారు. ఎవరు బాధ్యత? అవునమ్మా, మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిర్రా? ఎమ్మెల్యే దగ్గరికి కాదు, అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినాం మేము. ఏ లీడర్ దగ్గరికి వెళ్ళిండ్రు? వాళ్ళు మా గల్లీలోకి వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చారు? వచ్చింది ఒక రోజు, పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది. రేపే వస్తామన్నారు. ఇంకెవరు ఆ సంతోష్ కంపెనీ లీడర్ అతను వచ్చినాడు, మాట్లాడినాము. అయినా కానీ ఏముంది, మండే వస్తారమ్మా, సాటర్డే వస్తారమ్మా, ఇదే డైలాగ్, రొటీన్ డైలాగ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిండ్రమ్మా? పోయినాము, అయినా కానీ రిజల్ట్ అయితే రావట్లేదు మాకు అసలు. ఇగో చిన్న వానలకే మా ఇండ్లు నిండిపోయినాయి నాయన. మాకేమో నడవనికి చేయనికి దారిలు లేవు. మరి చేస్తా అంటుర్రు, మరి ఎవరు చేస్తారయ్యా ఇది? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏ కాలనీ, మీ ఏ బస్తీ? కృష్ణానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. హనుమాన్ నగర్ మౌలాలి, హనుమాన్ నగర్ సెకండ్ బస్ స్టాప్. ఏంది మీ సమస్య? ఏంది? బస్సు చూడాలి, గడ్డ మీద కూర్చొని, సీట్ల మీద కూర్చొని మాట్లాడితే అవుతుందయ్యా? ఓట్లు వేపించుకుని కాళ్ళు మొక్కి, చేతులు మొక్కి, ఇప్పుడు కాళ్ళు మొక్కటాడు లేడు, చేతులు మొక్కటాడు లేడు మాకు. మరి రోడ్లు లేవు మాకు, ఇళ్ళలో నీళ్ళు జారిపోయినాయి. మరి ఎట్లయితే చెప్పు? కొంచెం పని చేసిపోయినారు అంతే, ఇక అయిపోయింది. గడ్డలు కూడా నేనే చూపించినాలి, అన్ని సగం కూడా కాదు, అది సగం పనులు కూడా కాలే. గడ్డలు ఉండే, గడ్డలు మొత్తం మేము చేపించుకున్నాం. అవి ఇల్లు మొత్తం ఇళ్ళలో జారిపోయింది వాన. వర్షాలు ఉన్న రోడ్లు కూడా ఖరాబ్ చేసిండ్రు. వర్షం వస్తుందంటే భయం అట్లా అంటలేను. ఇప్పుడు వాళ్ళకు అవసరాలు ఉంటే మా ఇంటి ముంగట వచ్చి కాలు మొక్కిరు. ఇప్పుడు ఒక్కడే కాలు వస్తున్నాయి, ఆడ పాడు చేస్తున్నాం మేము. ఆడ మరి రాజశేఖర రెడ్డి సార్ని కలిసినామయ్యా, 4 సార్లు కలిసినాం. ఏమన్నాడు? ఏమనలే, ఇంకా మాకు రాలే జవాబు. వస్తున్నాం మేము, ఎవరు ఏం జవాబు ఇస్తలేరు మమ్మల్ని. ఇది ఎప్పుడు శాంక్షన్ అయిందమ్మా? ఏది? డిసెంబర్లో. ఏ ఎమ్మెల్యే గారు ఉండరు అప్పుడు? సంవత్సరంన్నర అవుతుంది. మైనంపల్లి ఉండే అప్పుడు కొంచెం సగం పని జరిగింది. ఆయన దిగిపోగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి. ఇప్పటి ఎమ్మెల్యే మాత్రం ఇటు వచ్చి చూసిన పాపన పోలేదు. కాంట్రాక్టర్ వాళ్ళకు కూడా పైసలు ఇవ్వకుండా ఏమన్నంటే మనీ అందట్లేదు అనే మాట మాత్రం వస్తుంది మాకు. ఎవరు చెప్పారు ఆ మాట? రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న గోదావరి ఖని గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు. జయంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని తెలుగుదేశం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశమై 28వ తారీఖు నాడు
డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని 28వ తారీఖు నాడు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి పండ్లు పంపకం జరుగుతుందని చెప్పని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా ముందుండి నడుస్తామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క జయంతిని విజయవంతం చేయాలని చెప్పని రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా రామగుండంలో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో కూడా మేము నడుస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఎల్లుండి జరగబోతున్నటువంటి ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ముందు జెండావిష్కరణ జరగడం జరుగుతుంది. ఆ తదుపరి కేక్ కట్ చేసి వారికి చేసినటువంటి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదంతో ప్రజలకు వచ్చినటువంటి మహన్నాయకుడు. అదే మాదిరిగా ఇటు కార్యక్రమానికి కార్మికులు, కర్షకులు, మహిళలు, తెలుగుదేశం అభిమానులు అందరూ విచ్చేసి ఆ మహాన్ భావునికి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం. కుప్పం పట్టణంలోని ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కుప్పం పట్టణంలోని పలు వార్డులలో తనిఖీ చేయడంలో నిమగ్నమైన వారు పోలీసులు. ఇక సోమవారం నాడు ఉదయం అమరావతి కాలనీలోని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రికార్డులు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు చూపించి వాహనాలను తీసుకెళ్లవచ్చని కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోని స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు. తొందరగా రావాలమ్మా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా పోలీస్ మరియు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ప్రశాంతంగా పట్టభద్రుల ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50 రోజుల్లోనే 1100 కోట్ల కుంభకోణం, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు. కోల్కతా ఐపీఎల్ గెలవడంతో షారూక్ ఎమోషనల్. పెన్నెల్లి అరాచకానికి బలైన మాణిక్యాలరావు, ప్రత్యక్ష సాక్ష్యం వర్ల రామయ్య మీడియా సమావేశం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.